మైక్లో మాట్లాడు, దగ్గర తీసుకొని మాట్లాడు, మధ్యలో అంటూ ఈడ నిల్చో. అందరికీ శుభ సాయంత్రం అండి. తర్వాత ఇప్పుడు వేదిక ముందు ఉన్నటువంటి రామారావు గారికి, సవితా మేడం గారికి, ఇంకా మన పొలిటికల్ పెద్ద లీడర్స్కి అందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తూ, మన ఎంఎస్ఆర్ గ్రామ ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ మూసి నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళకందరికీ కూడా నా శుభ సాయంత్రం తెలియజేస్తూ, నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటేనంటే, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు అతను నోటిఫికేషన్ రిలీజ్ చేశాడండి. అసలు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా అసలు మాకు ఈ మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాకు అసలు జీరో నాలెడ్జ్, మాకు అసలు ఏమీ తెలియదు. కానీ అతను ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చాడో, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మాకు ఒక తెలియని పెద్ద భయం, మా లోపల మేమే అందరం చర్చించుకోవడం, ఏంటిది ఇలాగ అయిపోయింది మన బ్రతుకు అని చెప్పేసి మేము చాలా విధాలుగా కుమిలిపోతున్నాం. అసలు మా బాధ ఎలా చెప్పుకోవాలి, గవర్నమెంట్ తోటి ఎట్లా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది మాకు ఒక వే అనేది ఎక్కడి నుంచి వెళ్ళి కూడా కనపడలేదు. ఈ లోపల 19వ తారీఖు నాడు గ్రామ సభ ఉంది, మీరు గ్రామ సభకు రండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేశారు. సరేలే మనకు ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మేము గ్రామ సభకు వెళ్ళాము. వెళ్ళి అక్కడ మాకు తోసింది మేము ఏదైతే ఉందో రిటర్న్లో కూడా అతనికి ఆర్డీఓ గారికి, వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సేమ్ టైం మేము అతన్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. సరే, ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనేది మీరు పెడుతున్నారు కదా, ఓకే మంచిది, కాదని అంటలేము. మీరు పెట్టిన దాంట్లో ప్రజా ప్రయోజనార్థం అంటనని రాశారు. ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, ఏంటిది, మీరు మాకు దాని గురించి వివరంగా మీరు చెప్పండి అంటానని చెప్పేసి కూడా మనం ఎన్నోసార్లు క్వశ్చన్ చేసాం. అతను మా రిక్వెస్ట్లు ఏవైతున్నాయో మేము అన్నీ చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ కూడా మా పరిస్థితి ఏంటంటే, ఒక తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్లాగా ఉన్నాం మేము అక్కడ ఆర్డీఓ సార్ ముందులో. మాకు ఆ సమయంలో కార్తిక్ రెడ్డి గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. మాకు ఒక తెలియని ఊరట, ఒక పెద్ద బలం, మా ముందు ఒక పెద్ద మనిషి వచ్చి నిలబడ్డాడు. మాకు కూడా ఈరోజు ఒక అండగా కార్తిక్ రెడ్డి ఉన్నాడు. కార్తిక్ రెడ్డి వెనకాల ఇంకా పార్టీ పెద్దలు ఎంతోమంది ఉన్నారు అనేది మాకు ఒక నమ్మకం అనేది అక్కడ ఏర్పడింది. కార్తిక్ రెడ్డి గారు మాట్లాడారు, అక్కడితోటి సభ ముగించారు. మా ప్రశ్నలకు అసలు ఆన్సర్ లేదు. అది అయిపోయింది. మన నెక్స్ట్ 19వ తారీఖు గ్రామ సభ అయిపోయిన తర్వాత 23వ తారీఖు నాడు ఎంజాయ్మెంట్ సర్వేకి వస్తున్నామని ఫోన్ చేశారు. సరే ఓకే రాండి ఇక్కడే మాట్లాడదామని చెప్పేసి ఎంజాయ్మెంట్ సర్వేకి వచ్చినప్పుడు మనం సర్వేర్ గారిని అదే అడిగాం. ఏమండి మీరు నోటిఫికేషన్ వేశారు, గ్రామ సభ పెట్టారు, మా ఆబ్జెక్షన్స్ అన్నీ చెప్పాము, అయినా సరే మీరు ఎక్కడ కూడా ఆన్సర్ చెప్పలేదు, మీరు ఎంజాయ్మెంట్ సర్వేకి ఎలా వస్తారు? మళ్ళీ అతన్ని ఆ రోజు దగ్గర 1-2 గంటలు డిస్కషన్ జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే అతను ఎంజాయ్మెంట్ సర్వే చేయకుండా వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు నోటిఫికేషన్లో 115 సర్వే నెంబర్ నుంచి 126 సర్వే నెంబర్ వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 117 సర్వే నెంబర్. 117 సర్వే నెంబర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్లో పోయిన వాళ్లకు, ఔటర్ రింగ్ రోడ్లో పోయిన నిర్వాసితులకు ఇచ్చిన ఫ్లాట్స్ అవి. మరి ఆ ఫ్లాట్లు ఈరోజు మీరు బఫర్ జోన్ వస్తుందని తీసుకోవటం ఎంతవరకు న్యాయం? మరి మీరే కదా ఔటర్ రింగ్ రోడ్లో పోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఇచ్చింది మీరే. మరి ఈరోజు మీరు ఎలా గుంజుకుంటారు దాన్ని? అసలు గుంజుకోవడానికి ఏ రకమైన అధికారం ఉంది? సరే 2013లో ఏదో యాక్ట్ తీసుకొచ్చానని అన్నాడు. సరే మీ గవర్నమెంట్ 2013లో ఒకవేళ యాక్ట్ తీసుకొస్తే, ఆ రోజు బఫర్ జోన్ కిందకి అవి వస్తే, మీరు ఆ రోజే ల్యాండ్ అక్విజిషన్ కింద వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఇంకో దగ్గరికి పెట్టాలి. కానీ మీరు ఆ రోజు ఏమీ చేయలేదు. 2013లో మీరు జియో మార్చుకొని మీ పెట్లో పెట్టుకుంటే మాకు తెలియదు కదా, పబ్లిక్లోకి రిలీజ్ చేయాలి, పబ్లిక్ తోటి మాట్లాడాలి, ఎవరైతే ఇంపాక్ట్ అవుతారో వాళ్ళని అందరినీ కూడా తృప్తిపరచాలి, ఇవన్నీ చేయాలి. అవి ఏమీ చేయలేదు. మొన్న ఆర్టీఓ సార్ అంటున్నారు 24వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఇది మొత్తం కూడా బఫర్ జోన్ కిందకు వస్తాయి కాబట్టి మీరు ఎప్పటికున్నా జీరో వాల్యూ, ఇది మీరు ఎప్పటికీ కట్టుకోలేరు, దీనికి మీకు పర్మిషన్లు రావు, కాబట్టి మీరు వెకేట్ చేయాలి అంటే అతను ఎలా మాట్లాడుతుందంటే, ఫస్ట్ టోటల్గా అది ఏంటికి పనికిరాని భూమి కింద కన్సిడర్ చేసి తర్వాత మన దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇది ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి వెళ్ళి వస్తే 117 తర్వాత 118, 119 వెనకాల హిమాయత్ సాగర్ ఉందండి. హిమాయత్ సాగర్లో కూడా వివిధ విలేజ్లకి వెళ్ళి ఎవరెవరో కూడగట్టుకొని ఎక్కడి నుంచో రూపాయి జమ చేసుకొని అక్కడికి వచ్చి స్థిరపడారు. ఇప్పుడు దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడే దాని మీద ఒక్కొక్క ఫ్లాట్ మీద దగ్గర 3 నుంచి 4, 5, 6 టైం ట్రాన్సాక్షన్ జరిగింది. ప్రతిసారి జరిగినప్పుడల్లా గవర్నమెంట్కు ₹1,00,000 మినిమం ₹1,00,000 పోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూ బట్టి, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కట్టినా ₹1,00,000 పోతుంది.
అన్నిసార్లు అన్ని ఫ్లాట్ల మీద నువ్వు లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక కాలనీ ఉందని, ఇక్కడ ఒక బస్తీవాసులు ఉన్నారని, ఇక్కడ పబ్లిక్ ఉన్నారని గవర్నమెంట్కి ఈ రోజు వరకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అంటే రేపు మాకు అవసరం వస్తే మేము కూలగొట్టేసుకుంటాం, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ మాది అని అంటున్నారు. మరి మీదే అయినప్పుడు మేమనేది ఒకటి మేము మధ్య పేద తరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. నువ్వు ఆ రోజు ఒకవేళ నీ గవర్నమెంట్ ల్యాండే అయినప్పుడు ఒక్క ఇల్లు కట్టినప్పుడే వచ్చి నువ్వు కూలగొట్టుంటే ఇంత బస్సు ఏర్పడేది కాదు. నువ్వు ఆ రోజు ఎందుకు కూలగొట్టలేదు? ఒక పాయింట్. రెండోది ఏంటంటున్నానంటే నువ్వు ఈరోజు అక్కడ వాటర్ కానీ, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంటి ట్యాక్స్ కానీ, కరెంట్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత ఈరోజు నువ్వు అది కాదు అని చెప్పడం అనేది అది మనం జీర్ణించుకోలేకపోతున్నాం. అలాగే ఇప్పుడు వీళ్ళు పెట్టే ప్రతి ఒక్కటి కూడా అతను మాట్లాడే మాటలలో మనకి ఎక్కడ కూడా నమ్మకం కలగట్లేదు. ఎలా మాట్లాడతాడంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు వేయాలి, సంక్రాంతి వెళ్ళినంబడే రైతు బంధు వేస్తాను అన్నాడు. ఎవరన్నా వేస్తే సంక్రాంతికి బిఫోర్ వేస్తారు, సంక్రాంతి తర్వాత ఎందుకు వేస్తారు? ఎవరికైనా ఖర్చులు ఉంటే సంక్రాంతి బిఫోర్ ఉంటాయి, సంక్రాంతి తర్వాత వేస్తున్నాడు. సరేలే ఏదో ఆర్థిక ఇబ్బందులేమో చేస్తాడేమో లే, కొద్దిగా మంచి లేవు. సరేలే ఏదో ఆర్థిక ఇబ్బందులేమో తర్వాత వేస్తాడులే అని అనుకున్నాం. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే ముందుగా మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంబడే మళ్ళీ నేను వేస్తానని అన్నాడు. ఎందుకంటే ఓట్లు వేయరేమో అని చెప్పేసి ఒక భయం మీద, వాళ్ళు మా పార్టీకే వేయాలన్న ఒక తాపత్రయం మీద మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంబడే వేస్తానని. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా అతను చెప్పేటివన్నీ అబద్ధాలు. ఈరోజు పబ్లిక్ అన్నట్టు ఎవ్వరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉంది అతని మాటలు కానీ, అతని కథ కానీ, అతని లెక్క. నిన్న కూడా నేను ఒక చిన్న రీల్ చూశాను. నేను మూసి సుందరీకరణ చేయాలన్నా వద్దా, మీకు అంత అభ్యంతరం ఉంటే నాకు అవసరం లేదు, నేను డ్రాప్ అయిపోతాను, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఈ రోజు వరకు తెలంగాణ ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇంకా వేరే ఎవరైనా మీడియా వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నువ్వు మూసి ఆపేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా అనలేదు. నువ్వు మూసి చేయమని అంటారు. కాకపోతే మనం మధ్య పేద తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయమని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి గారికి మనం అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ అతనికి ఎందుకు అర్థం కావట్లేదో తెలియదు. ఎంతసేపు ఉన్నా కానీ మనం ఆయన అనుకున్న దానికి ఎలా రీచ్ అవ్వాలనే దాని మీదనే అతని ఎక్స్పెరిమెంట్ అంతా అట్లే ఉంటుంది తప్ప అతను ఎక్కడ కూడా మనల్ని కాపాడాలి, మనల్ని ఏదైనా ఒక దారికి చేయాలనే విషయం మనకి ఎక్కడ కూడా అర్థం అవట్లేదు. ఇప్పుడు ఈరోజు ఒక తెలంగాణలో అతను ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మనం తెలంగాణ ప్రజలంటే ఎలాగుంటారంటే అంటే మనసు ఒకసారి ప్రేమ అనేది ఇస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఈ గడ్డ మీద ఉన్న రక్తము, ఈ గడ్డ మీద ఉన్న ప్రజలది ఏదైతే ఉనికి ఉందో అది అలాంటి స్వభావం గలది. రేవంత్ రెడ్డి గారిని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి, ఎంతో ఆశలు పెట్టుకొని అతను ఈరోజు అంత ఇదిగా అందలం ఎక్కిస్తే ఈరోజు మొత్తం అతను ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఏ రోజు కూడా పేద ప్రజల జీవితాలతోటి ఆడుకోవటమే తప్పితే ఇంకొక పరిస్థితే లేదు. అతను ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమంటానంటే 2013లో నువ్వు తీసుకొచ్చిన బఫర్ జోన్ ప్రకారం ఇవన్నీ బఫర్ జోన్లో వస్తాయి అని అంటున్నాడు. లాస్ట్ బఫర్ జోన్లో వస్తాయి అన్నాడు. ఓకే, ఇవన్నీ బఫర్ జోన్లో వచ్చినాయి, మమ్మల్ని అందరినీ రేపు లేపేస్తున్నావు, సరే మేము వెళ్ళిపోతాం. మరి ఇంత దూరంలో మేము మూసీకి నుంచి ఏదైతే ఈసా నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళం మేమందరం ఇంపాక్ట్ అవుతున్నప్పుడు మరి నీకు ఆ నార్సింగ్ రోడ్డు పక్కనే ఉన్నది, నీకు అది ఎందుకు రాదు? దాన్ని నువ్వు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఇంకొకటి ఏంటంటున్నానంటే ఈరోజు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అందరు స్థిరపడ్డ తర్వాత దాన్ని తీసేయాలంటానని చెప్పి దాని మీద పెద్ద ఫోకస్ పెట్టారు. ఓకే, నీ అభిప్రాయం మనం ఏం కాదని. సరే, రేపు ఇప్పుడు ఆదిత్య వాళ్ళది ఆ నార్సింగ్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో కూడా అంతకంటే ఇంకా 300 ఎక్కువ వస్తారు. ఆ రోజు ఒకవేళ నువ్వు బఫర్ జోన్ అంటే తీయాలంటే నువ్వు ఎలా తీయగలుగుతావు? మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? నీ లెక్క ప్రకారము 2013లో ఉన్న యాక్ట్ ప్రకారం నువ్వు ఎందుకు దాని దగ్గరికి వెళ్ళట్లేదు? ఇవి కూడా ఒకసారి మీరు అందరు కూడా గవర్నమెంట్ ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ లేకపోయినా బాగానే మాట్లాడారు సాయిరెడ్డి అన్న. చాలా ధన్యవాదాలు సాయిరెడ్డి అన్న గారికి. ఇప్పుడే అన్న చెప్పినట్టు